వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. కారుణ్య నియామక పత్రాలు అందజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెవెన్యూ శాఖలో ముగ్గురికి ఉద్యోగ అవకాశం. ఎయిడ్స్ సోకిన వారు భయపడకుండా క్రమం తప్పకుండా మందులు వాడాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. ఆలేరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వ విప్ వీలయ్య సూచన. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సమావేశం. ఆలేరు మున్సిపాలిటీలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన బీజేపీ జిల్లా ఎస్ఐఆర్ కన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్. విద్యతోనే ఏదైనా సాధ్యం. ప్రభుత్వ విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా చారిత్రాత్మకం. ఖమ్మంలో రేవంత్ రెడ్డి ఆశీర్వాద సభ రైతు భరోసా చివరి పంపిణీ సందర్భంగా జగన్నాథపురం రైతు వేదికలలో పాల్గొన్న కొత్వాల. మిస్డ్ కాల్ అభియాన్ మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించాలి. నీలం పద్మ కృష్ణవేణి వెల్లడి. గుండాల మండలం పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీలయ్య. యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీలయ్య. రాజకీయ కక్షలతోనే ప్రతిపక్ష సర్పంచ్ల గ్రామాల అభివృద్ధి అడ్డుకట్ట. సర్వారం సర్పంచ్ నరేష్ వెల్లడి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునరుద్ఘాటించారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన ముగ్గురు అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలో ఉండగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పునర్ఘటించారు. రెవెన్యూ శాఖలో కారుణ్య నియామకాల కింద ఎంపికైన ముగ్గురు అభ్యర్థులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. బాధిత కుటుంబాల్లో వెలుగులు చనిపోయిన ఉద్యోగుల వారసులకు అర్హతను బట్టి జూనియర్ అసిస్టెంట్లుగా, ఆఫీసర్ సబార్డినేటర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబం పెద్దను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ ఉద్యోగాల ద్వారా భరోసా లభిస్తుందని ఆకాంక్షించారు. బాధ్యతాయుతంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అభ్యర్థులకు సూచించారు. ఉద్యోగ అవకాశం కల్పించినందుకు లబ్ధిదారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎయిడ్స్ సోకిన వారు భయపడకుండా క్రమం తప్పకుండా మందులు వాడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గతంలో ఎయిడ్స్ వ్యాధి సోకిన వారు చనిపోయేవారని, కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు, మెరుగైన వైద్య చికిత్సలతో పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు. శుక్రవారమైన నల్గొండ జిల్లా కేంద్రంలోనే రెడ్ క్రాస్ సొసైటీలో నేస్తం సొసైటీ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్స్ వైజాగ్ మరియు దాతల సహకారంతో హెచ్ఐవితో సోకిన విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఎయిడ్స్ సోకిన వారు భయపడకుండా క్రమం తప్పకుండా మందులు వాడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. గతంలో ఎయిడ్స్ వ్యాధి సోకిన వారు చనిపోయేవారని, కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు, మెరుగైన వైద్య చికిత్సలతో పరిస్థితులు మెరుగయ్యాయని తెలిపారు. శుక్రవారమైన నల్గొండ జిల్లా కేంద్రంలోనే రెడ్ క్రాస్ సొసైటీలో నేస్తం సొసైటీ ఆధ్వర్యంలో హెల్పింగ్ హ్యాండ్
వైజాగ్ మరియు దాతల సహకారంతో హెచ్ఐవితో సోకిన విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ఎయిడ్స్ వచ్చిన వారిని ముట్టుకున్న హెచ్ఐవి రాదని, అది అపోహ అని మాత్రమే అని కలెక్టర్ అన్నారు. సమాజంలో ఎయిడ్స్పై వచ్చిన అవగాహనతో పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని, అయితే ఎయిడ్స్ సోకిన వారు ఇతరులకు సోకకుండా క్రమం తప్పకుండా మందులు వాడాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ప్రభుత్వం తరపున హెచ్ఐవి పట్ల అవగాహన కల్పిస్తున్నామని, అంతేకాక వ్యాధి సోకిన వారికి చికిత్సతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నేస్తం సొసైటీ ఫౌండర్ వెంకన్న, జీజీహెచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ నగేష్, ఏఆర్ సెంటర్ హెచ్ఓడి డాక్టర్ స్వరూపరాణి, డెర్మటాలజీ హెచ్ఓడి డాక్టర్ నరసింహారావు నేత, ఎన్సిడి ప్రాజెక్ట్ ఆఫీసర్ జమీర్, డాక్టర్ మల్లిక, జలీల్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్లైలియా నూతన చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వపు బీర్లైలయ్య నూతన చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం దశల వారీగా అమలు చేస్తుందని పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆలేరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ సహకార సంఘంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. అనంతరం నూతన చైర్మన్ జనగాం ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం అభివృద్ధితో పాటు రైతుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమన్నారు. రైతులకు అవసరమైన పంట రుణాలు, ఇతర ఆర్థిక సేవలను పారదర్శకంగా సకాలంలో అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతుల సహకారంతో సభ్యత్వాన్ని విస్తరించి ఆలేరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోని ఆదర్శ సంఘంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలకవర్గం సమిష్టిగా పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు, రైతులు, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు, సర్పంచులు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, సహకార సంఘం సభ్యులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఉపేందర్ రెడ్డి అనే నేను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ ఆలేరు నాన్ అఫీషియల్ చైర్మన్గా సంఘ సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి ప్రలోభాలు కానీ కాకుండా సహకార సంఘాల చట్టం 64 ప్రకారం మరియు బైలా ప్రకారం నడుచుకుంటానని, మరియు సంఘ అభివృద్ధి కొరకు శుద్ధితో పాటుపడతానని దైవ సంఘం మనం చేస్తున్నాం. ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆలేరు సంఘ సభ్యుడిగా సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా అందిస్తానని, ఎటువంటి బంధుప్రీతి కానీ ప్రలోభం కానీ ఒత్తిడికి గురి కాకుండా సహకార సంఘ చట్టం 1964 ప్రకారం సంఘ బైలా ప్రకారం నడుచుకుంటానని, మరియు సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధితోటి దైవ సాక్షిగా ప్రమాణం చేస్తూ ఆలేరు రైతుల కోసం అహర్నిశలు కష్టపడతానని, ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఆలేరు బ్యాంకును, ఆలేరు PSC సెంటర్ను
తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ చైర్మన్ గారికి బ్యాంక్ ఈ కోఆపరేటివ్ బ్యాంకు ఎన్నో ఏళ్ళ అనుబంధం. ఆయన చిన్ననాటి నుంచి సేవలు అందించే వ్యక్తిగా ఇవాళ చైర్మన్గా బాధ్యత స్వీకరించినటువంటి చైర్మన్ గారికి, గౌరవ సభ్యులకు, రైతులందరికీ ప్రభుత్వ ధనం పరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజాప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. ఇది రైతుల ప్రభుత్వం. తల్లి సోనియమ్మ తెలంగాణ ధనిక రాష్ట్రంతో ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్తో తెలంగాణలో రైతులకు వాళ్ళు పెద్దపీట వేయలే. పేరుకే రైతు పేరు చెప్పారు కానీ వాళ్ళే దాచుకున్నారు. కాళేశ్వరం మీద కోట్లు కొల్లగొట్టి వాళ్ళ ఇల్లు నింపుకున్నారు. తప్ప ఏ రైతుకి నెంబర్ 1 గా తీసుకురావాలి. మంచి అనుభవం ఉన్న వాళ్ళను చైర్మన్ గా, ఇక్కడ గ్రామాలలో అనుభవం ఉన్న వాళ్ళను డైరెక్టర్లుగా నియమించి మీరు రైతులకు సేవలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ ప్రభుత్వం గుర్తించి మిమ్మల్ని ఇక చైర్మన్ గా డైరెక్టర్ గా చేసినాం. కాబట్టి తప్పకుండా రైతు సేవలో గ్రామాలలో రైతుకు ఇబ్బంది లేకుండా రైతులకు యూరియా కానీ డిఎఫ్ కానీ పనిముట్లు కానీ అందించే విధంగా మీ బ్యాంకు సహకారం ఉండాలి. ఈ బ్యాంకులు తెలంగాణలో అగ్రగామిగా ఉంచడానికి నా వంతు సహకారంగా మీ బిడ్డగా మీరు అందించిన సహకారంతో ముందుకు పోతాను తెలియజేస్తూ ఇంకా 3 బ్యాంకులు ప్రమాణ స్వీకారం చేసి ఆలేరు పిఎస్సిఎస్ పాలకవర్గం అధ్యక్షునిగా నన్ను ఎంపిక చేసిన మా ఎమ్మెల్యే ఆలేరు ఎమ్మెల్యే వీళ్ళ విప్ గారు, మరి అందరి ఆలేరు రైతులు, ఆలేరు ప్రజానాయకులు వీళ్ళందరూ ఒక మంచి భావంతో మరి ఈనాడు మా కమిటీని పాలకవర్గాన్ని ఆర్డర్స్ ఇచ్చిండ్రు కదా. ఈ ఆర్డర్ సందర్భంగా మేము ప్రమాణ స్వీకారం చేసినాం. ఈ ప్రమాణ స్వీకారంలో మా ప్రజా పరిపాలన, మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, మరి ఎంపీ గారు, ఎమ్మెల్యే ఐలయ్య గారు వీళ్ళందరి సారథ్యంలో మరి ప్రతి కార్యక్రమం ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కానీ, మరి ఈ కోఆపరేటివ్కి సంబంధించిన సేవల విషయంలో కానీ ఇవాళ పనిముట్లుగా మరి ప్రజలలో బెదురుతుంది. కాబట్టి తప్పకుండా రైతులకు ఇంకా కూడా ప్రయోజనాలు చేయడానికి మా ప్రభుత్వం సర్వదా సిద్ధంగా ఉంది. మేము కూడా మా కొత్త కమిటీ మేము రాబోయే రోజుల్లో రైతులకు యాప్ ఇబ్బందులు ఉన్నట్టు యాప్ ఇబ్బందులు తొలగించడం కానీ, పెస్టిసైడ్స్ కానీ, సీడ్స్ కానీ, మరి సపోర్టింగ్ ఒడ్లు కొనుడు కానీ, ఇంకా ఏమైనా తాల్పత్రులు ఇచ్చుడు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి చెప్పి ఆలేరును అగ్రగామిగా తెలంగాణలో ఆలేరు ఆల్ఫాబెటికల్ ఫస్ట్ ఉంది కాబట్టి ఆలేరు రైతులను, ఆలేరు ప్రజలను అగ్రగామిగా నిలుపుతామని మేము తప్పకుండా సేవలు అందిస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అంశాలపై ఆచార్య ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుసేన్ అధ్యక్షతన ఈరోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 26 క్రీడా అంశాలకు సంబంధించిన స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్ను ఆమోదించడంతో పాటు విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన క్రీడా సౌకర్యాల కల్పన, విశ్వవిద్యాలయం క్రీడా పోటీల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో క్రీడా అంశాలపై ఆచార్య ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుసేన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 26 క్రీడా అంశాలకు సంబంధించిన స్పోర్ట్స్ బోర్డు బడ్జెట్ను ఆమోదించడంతో పాటు విశ్వవిద్యాలయంలో క్రీడల అభివృద్ధి, విద్యార్థులకు మెరుగైన క్రీడా సౌకర్యాల కల్పన, విశ్వవిద్యాలయం క్రీడా పోటీల నిర్వహణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆచార్య ఉపకులపతి ప్రొఫెసర్ కాజా అల్తాఫ్ హుసేన్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడల అభివృద్ధికి అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తూ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ కె హరీష్ కుమార్, యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంజియు ప్రొఫెసర్ వసంత, డాక్టర్ మిర్యాల రమేష్ కుమార్, డాక్టర్ కె అరుణప్రియ, సిహెచ్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ రవి నాయక్, వెంకటేశ్వర్లు, డాక్టర్ సంజయ్ సాహు, జానకీరామ్, ఫ్రాన్సిస్, రవీందర్, స్వప్న, డాక్టర్ రమావత్, మురళి, డాక్టర్ వై శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ బోర్డు కోఆర్డినేటర్ శివశంకర్ పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ మున్సిపాలిటీ పరిధిలోనే 187, 108, 208 బూత్లను సందర్శించి BLOలు ఇప్పటి వరకు పూర్తి చేసిన ఓటర్ల నమోదు ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న BLOల సామర్థ్యం మాత్రమే సరిపోవడం లేదని, పార్టీ BLAల సహకారంతో పని విభజన చేసుకుని సమన్వయంతో పనిచేస్తే జూలై 24 లోపు ఎన్రోల్మెంట్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు అని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ ఎస్ఐఆర్ కన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ మున్సిపాలిటీ పరిధిలోనే 177, 108, 208 బూతులను సందర్శించి BLOలు ఇప్పటివరకు పూర్తి చేసిన ఓటర్ల నమోదు ప్రక్రియపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న BLOల సామర్థ్యం మాత్రమే సరిపోవడం లేదని, పార్టీ BLAల సహకారంతో పని విభజన చేసుకుని సమన్వయంతో పనిచేస్తే జూలై 24 లోపు ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తి చేయవచ్చని తెలిపారు. అలా పూర్తయితే ఎన్నికల అధికారుల వద్ద నమోదైన డేటా కూడా త్వరగా అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి కాదూరి అచ్చయ్య, ఆలేరు నియోజకవర్గం ఎస్ఐఆర్ కన్వీనర్ జిల్లా కార్యదర్శి కామిటికారి కృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు సముద్రాల శ్రీను, ఆలేరు పట్టణం జనరల్ సెక్రటరీ ఏలుగుల వెంకటేష్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు వడ్డెమాన్ నరేందర్, మండల అధ్యక్షుడు పూజారి కుమారస్వామి, పరశురాములు, బూత్ అధ్యక్షులు పాషికంటి సోమయ్య, గుర్రం నర్సింహులు, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ జిల్లా కన్వీనర్గా ఈరోజు ఆలేరు టౌన్కు రావడం జరిగింది. టౌన్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది, రూరల్లో ఏ విధంగా జరుగుతుందనే పరిశీలన కోసం మా టీం, మండల టీం, అదేవిధంగా BLA2 BLOలను కూడా మేము కలవడం జరిగింది. అయితే అందరికీ నా రిక్వెస్ట్ ఒక్కటే, దయచేసి జూలై 24 అనేది ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రావడానికి డేట్ అది. ఈ ఎన్యుమరేషన్ ఫామ్స్ ఎవరెవరైతే తీసుకున్నారో వాళ్ళు 14, 15 తారీఖు వరకే BLOకి ఇచ్చేసేయాలి. ఇస్తే అధికారులు దాన్ని డిజిటలైజేషన్తో పాటు ఓటర్ లిస్టు, డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుకు వాళ్ళు ప్రిపరేషన్లో ఉంటారు, వాళ్ళకి సమయం ఉంటుంది. మనం 24 వరకు పెట్టుకొని 24 నాడే ఇస్తే అధికారులకు ఇబ్బంది అవుతుంది, డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది, ఓట్లు కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి BLA2లు ఎవరైనా, మా భారతీయ జనతా పార్టీ BLA2లు అందరూ కూడా వారి ఇళ్లల్లో, అంటే మన బూతులో ఉండబడే ఇళ్లల్లో వాళ్ళకు తెలిసిన వ్యక్తులే కాబట్టి BLOలకు సహాయం చేస్తూ ఆ ఎన్యుమరేషన్ ఫామ్స్ అన్ని రిటర్న్ తీసుకొని BLO గారికి అప్పగిస్తే ఆ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ చాలా ఈజీగా జరుగుతుంది. దాంట్లో చాలా ప్రాసెస్ ఉంది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్కి ఫస్ట్ ఈ ఫామ్, ఎన్యుమరేషన్ ఫామ్, ఫిలప్ అయిన ఫామ్ తీసుకుంటే తహసీల్దార్ దాన్ని థంబ్ ఇంప్రెషన్తో ఈచ్ ఫామ్ను వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత RDO గారు కూడా సేమ్ థంబ్ ఇంప్రెషన్తో ఈచ్ ఫామ్ను చేయాల్సిన ప్రక్రియ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాతనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ, మా నాయకులు కావచ్చు, నాలాంటి కార్యకర్తలు, మేము అందరం కలిసి గట్టిగా కృషి చేసి 14, 15 తారీఖు వరకు ఆలేరు టౌన్లో కంప్లీట్ చేయడానికి మేము కృత నిశ్చయంతో ఉన్నామని మనవి చేస్తూ భారత్ మాతాకి జై. విద్యతోనే ఏదైనా సాధ్యమని విద్యార్థులు కష్టపడి చదివి తామనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలురా హైస్కూల్లో సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆర్థిక సహకారంతో పాఠశాలలకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యను బలోపేతం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోనే గురుకులాలలో, వసతి గృహాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు బలమైన పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు.
విద్యతోనే ఏదైనా సాధ్యమని, విద్యార్థులు కష్టపడి చదివి తామనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలురా హైస్కూల్లో సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు 48వ వార్డు కౌన్సిలర్ వెలుగు వెంకన్న ఆర్థిక సహకారంతో పాఠశాలకు ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం విద్యను బలోపేతం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని గురుకులాల్లో వసతి గృహాలలో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు బలమైన పౌష్టికాహారాన్ని అందజేస్తుందన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని వివరించారు. విద్యార్థులు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని జిల్లాకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలన్నారు. ప్రపంచం అనేది ఒక గ్లోబల్ విలేజ్గా మారిందని, అవకాశాలను ఉపయోగించుకొని అద్భుతాలు సృష్టించాలన్నారు. ఇప్పటికే స్ప్రెడ్ ఇండియా సహకారంతో పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని రకాల అవసరాలను తీర్చేలా సహకరిస్తున్నామని గుర్తు చేశారు. ప్రస్తుతం పాఠశాలలకు అవసరమైన డిజిటల్ బోర్డులు, ఎలక్ట్రికల్ బెల్తో పాటు అవసరమైన సహకారం తప్పకుండా అందిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, వల్లాస్ దేవేందర్, పిల్లల రమేష్ నాయుడు, తండు శ్రీనివాస్ గౌడ్, అరవింద్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గోలి పద్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ స్కూల్ హెచ్ఎం పద్మా మేడం గారికి, అదేవిధంగా కౌన్సిలర్ పిల్లల రమేష్ నాయుడు గారికి, సర్పంచ్ రాజు గారికి, ఈర్ల వాసు గారికి, మధు గారికి, శ్రీను గారికి, అదేవిధంగా మాతోడు వచ్చిన ముఖ్య నాయకులందరికీ, అంతేకాకుండా విద్యార్థులకు, ఉపాధ్యాయులందరికీ కూడా, పత్రికా విలేకరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను గత 2 నెలల కింద ఇక్కడ యాన్యువల్ ప్రోగ్రాంకి వచ్చినప్పుడు పిల్లలందరూ కింద కూర్చొని బాగా ఉక్కపోత, ఎండాకాలం అప్పుడు బాగా ఉక్కపోతతో వాళ్ళు గాలి ఊపుకుంటే చూడలేక నేను మేడం గారికి, మేడం నేను ఫ్యాన్లు ఇప్పిస్తాను, మీకు దీంట్లో ట్యూబ్ లైట్ ఇప్పిస్తానని ఆ రోజు చెప్పాను. ఆ రోజు నేను ఇవ్వలేకపోయాను. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత ఇస్తే 1 ఇయర్ మొత్తం కంటిన్యూషన్ ఉంటుంది, మధ్యాహ్నం పిక్ చేసి ఎవరైనా తీసుకపోతారనే ఉద్దేశంతో మనం ఒక 2 మంత్స్ గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని నెరవేరుస్తున్నాను. ముఖ్యంగా నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. అంటే నేను పెద్దగా చదువుకోలేదు, నా చిన్నతనం అంత పేద కుటుంబం. నేను ఒక 5 రూపాయల జీతంతో ఈరోజు సూర్యాపేట కూరగాయల మార్కెట్లో నేను ఒక దగ్గర గుమస్తా పని చేశాను. పబ్లిక్ స్కూళ్ళను కూడా పెట్టి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ కూడా నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఉన్నాడని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. హాస్టల్లో ఉండే పిల్లలకు మెనూను పెంచడమే కాకుండా కాస్మోటిక్ ఛార్జీలను కూడా బ్రహ్మాండంగా ఈరోజు పెంచడం జరిగింది. ఒక కొత్త ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో విద్యా విధానాన్ని ముందుకు తీసుకొస్తున్న పరిస్థితిని కూడా మరి మీరందరూ కూడా గమనించాలి. మరి ఈరోజు మేము కూడా, ముఖ్యంగా మా అన్నయ్య శ్రీధర్ రెడ్డి గారు అమెరికాలో ఉంటాడు. అమెరికాకు పోయి కూడా దాదాపు 40 సంవత్సరాలు అవుతుంది. మనిషి అక్కడ ఉంటాడు కానీ మనసంతా ఇక్కడనే ఉంటుంది. ఒక స్ప్రెడ్ ఇండియాని స్థాపించి బాల్యంలో స్కూల్ని ఒక కార్పొరేట్ స్కూల్గా తీర్చిదిద్ది ఈరోజు ఆయన చేతనైనంత సహాయం ఈ విద్యా వ్యవస్థకు చేస్తున్న పరిస్థితిని కూడా మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ స్కూల్కు రావాలి, ఈ స్కూల్ని దత్తత తీసుకొని
బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నా. చాలా వరకు ఏంటంటే రాజకీయ ఆకాంక్షతోటి ముందుకు వెళ్తూ కొన్ని పనులను చేస్తూ ముందుకు వెళ్తారు. కానీ గతంలో నేను చూసిన రమేష్ రెడ్డి గారిని ఏంటంటే వారు స్వచ్ఛందంగా కొన్ని పనులు చేస్తూ వెళ్తూ దాని నుంచి ఒక రాజకీయ ఆకాంక్ష అనేది ఒక ఆస్పిరేషన్ డెవలప్ అయిందని నేను భావిస్తాను. ద వెరీ బిగినింగ్ ఆఫ్ హిజ్ జర్నీ నుంచి నేను ఒక ప్యారల్గా నేను అబ్జర్వ్ చేసింది. ఫస్ట్ వారు స్థాపించిన స్ప్రెడ్ ఎన్జిఓ ఫస్ట్ గ్యాదరింగ్ కూడా ఒక ఫంక్షన్ హాల్లో చేసినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ పొలిటికల్ గ్యాడ్జెస్ అక్కడ మేము కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. ఆ రోజు చాలా వేల మందితోటి అక్కడ ఆ ఎన్జిఓకి ఎంతోమంది వచ్చి ఆ ఎన్జిఓ తర్వాత చాలామంది అజ్ఞాతంగా బెనిఫిట్ కావడం జరిగింది. దాంట్లో కొన్నిసార్లు కూడా ఇండైరెక్ట్గా పర్సనల్ కూడా ఫోన్ చేసి వారి నుంచి కొంతమందికి చదువుకి వీటికి కూడా మేము సహాయ సహకార్యాలు తెలిసిన వాళ్ళకి అందించడం జరిగింది. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని అజ్ఞాతంగా చేసే దాన ధర్మాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా పథకం చారిత్రాత్మకమైందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా పంపిణీ ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలోని జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హాజరైన సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలలో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న రైతు భరోసా పథకం చారిత్రాత్మకమైందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాష్ట్ర మార్కెట్ మాజీ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రైతు భరోసా పంపిణీ ముగింపు సందర్భంగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలోని జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు హాజరైన సందర్భంగా రాష్ట్రంలోనే అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం పాల్వంచ మండల పరిధిలోనే జగన్నాథపురం రైతు వేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో కొత్వాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. రైతు శ్రేయస్సు కోసం 2 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్, రైతు భరోసా, సన్నధాన్యం రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ వంటి సంక్షేమ పథకాలు చేపడుతుందన్నారు. 10 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో జమ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు సృష్టించిందన్నారు. తెలంగాణ రైతులు కాంగ్రెస్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కొత్వాల అన్నారు. పథకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి, రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, మంత్రివర్గానికి కొత్వాల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి శంభో శంకర్, ఏఈఓలు సత్యం, పవన్, విశాల, కాంగ్రెస్ నాయకులు కొండ వెంకన్న, వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలపద్మ అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు నెలవారీ జిల్లా రివ్యూ మీటింగ్ జరుగుతుందని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా నియమించబడిన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి మౌనిక ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలపద్మ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ రివ్యూ మీటింగ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆదేశాల మేరకు నెలవారీ జిల్లా రివ్యూ మీటింగ్ జరుగుతుందని జిల్లాకు ఇన్ఛార్జీలుగా నియమించబడిన రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి మౌనిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని మిస్డ్ కాల్ అభియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తరాలపై సంతకం చేసి నరేంద్ర మోడీకి సంతకాలు సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నారీ శక్తి ఆది నిలయం మహిళా ఆరక్షణం బిల్ ఆజ్ కరో అభి కరో చాలు కరో నినాదంతో పోస్ట్ కార్డు మిస్డ్ కాల్ పంపించడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు చేరవేయాలని, బీజేపీ బీఆర్ఎస్ అరాచకాలను తిప్పికొట్టాలని తెలిపారు. ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేస్తూ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని, మహిళా అభివృద్ధికి మహిళా బలోపేతానికి కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు నామినేటెడ్ పదవులు, పీసీసీ డీసీసీ కార్యవర్గంలో మహిళలకు స్థానం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కృష్ణవేణి, రాష్ట్ర సెక్రటరీ మౌనిక, పి పావని, జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్ల కవిత, పరంజ్యోతి, బ్లాక్ మండల్ అధ్యక్షులు దీప, సిద్ధిలక్ష్మి, సంగీత, మాధవి, పట్టణ అధ్యక్షురాలు కవిత, దుడల అనిత, మండల కమిటీ మెంబర్లు, గ్రామశాఖ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిమిషం వస్తుంది. మహిళా కాంగ్రెస్ రివ్యూ మీటింగు ఈ ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవన్లో నిర్వహించడం జరిగింది. దీనికి మా జిల్లా ఇన్ఛార్జీలు కృష్ణవేణి గారు, అదేవిధంగా మౌనిక గారు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణక గారి ఆదేశాల మేరకు ప్రతి నెల రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా 1 నుంచి 10వ తారీఖు వరకు ఈ రివ్యూ మీటింగు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మహిళా కాంగ్రెస్ బలోపేతానికి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని ఈరోజు మేము కమిటీలు కూడా వేయడం కూడా జరిగింది. జిల్లా కమిటీ, మండల కమిటీ, బ్లాక్ కమిటీ, బూత్ కమిటీ, గ్రామ శాఖలు ఇలాంటి కమిటీలన్నీ వేసి అందరి మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో మన రేవంత్ అన్న గారు ఎట్లా పిలిపించారో అదేవిధంగా మేము మహిళా కాంగ్రెస్ కూడా స్ట్రెంథన్ కోసం మహిళలను కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మహిళలను ఈరోజు అన్ని అట్లలో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తూ పోస్టులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంట్లో రేపు 20వ తారీఖు జరగబోయే పార్లమెంటులో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాల ద్వారా మేము ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. దీన్ని తీసుకుపోయి అందరం ప్రతి ఒక్కరూ 33% బిల్లును వెంటనే అమలు చేయాలి. మహిళా బిల్లు ఆరక్షణ బిల్లు ఆజ్కారో అరబీకారో అనే నినాదంతో పోస్ట్ కార్డులు నరేంద్ర మోడీకి పంపడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మిస్డ్ కాల్ నంబర్ ద్వారా మేము మిస్డ్ కాల్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఫోన్ నంబర్కు 9133400200కు మేము మిస్డ్ కాల్ ఇవ్వడం అందరు ఫోన్ల ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మహిళలు ముందుకొస్తేనే ఈ దేశం కూడా బాగుపడుతుంది. మహిళలు ఆకాశంలో సగభాగం మహిళలు కాబట్టి మహిళలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ లోకల్లో ఉన్న మా ఐలన్న గారు కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలను అన్ని రంగాల్లో ముందు తీసుకురావాలని కోరుకుంటున్నాము. ఈరోజు మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని మహిళా సంఘాలకు పెద్దపీట వేస్తూ మహిళలకు క్యాంటీన్లు కానీ తర్వాత
పెట్రోల్ బంకులు కానీ ఈరోజు బస్సు ఓనర్లను కూడా చేసింది మహిళలకు, ఉచిత బస్సు ఇచ్చింది మహిళలకు. ప్రతి విషయంలో మహిళలకు ఈరోజు సంఘాల నుంచి లక్షలు తీసుకొని లోన్లు తీసుకొని వాళ్ళు మరి కరెక్ట్ టైం కడుతున్నారు కాబట్టి మహిళలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో ప్రతిదీ మనం అయితే సంక్షేమ పథకాలు అన్నీ ఒప్పుకున్నామో అవన్నీ మేము ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ పోవడం కూడా జరుగుతుందని మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ముఖ్యమంత్రి చెప్తున్నారు. కాబట్టి ఈరోజు మహిళా కాంగ్రెస్ పెద్దపీట వేస్తుంది రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామాలలో కమిటీలు వేసుకొని ఈ విధంగా మనం 33% రిజర్వేషన్ వచ్చేంత వరకు మనం అందరము ఉమ్మడిగా ఉండి అందరం ఒకటే నినాదంతో ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల రైతులకు సహకరిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఎరువుల కొరతలు లేకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని PACS నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లేలయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల రైతులకు సహకరిస్తూ అభివృద్ధి లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందన్నారు. రైతులకు ఎలాంటి ఎరువుల కొరతలు లేకుండా చూసుకుంటారని హామీ ఇచ్చారు. ఆర్థిక రుణాలు కూడా ఇప్పించే విధంగా చూస్తామన్నారు. నూతన చైర్మన్గా అండెం సంజీవరెడ్డిని ఎన్నుకున్నారు. ఆలేరు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈరసారపు యాదగిరి గౌడ్, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు చిదం ప్రకాష్, గుండాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇమ్మిడి దశరథ గుప్తా, మాజీ PACS చైర్మన్ లింగాల భిక్షంగౌడ్, గ్రామాల సర్పంచుడు పాలకవర్గ సభ్యులుగా చిప్పలపల్లి సోమన్న, అన్నపర్తి యాదగిరి, బండం సునీల్ రెడ్డి, పోనగాని నారాయణ, ఏర మంజుల, పీరసారపు భిక్షపతి, దూదిగాని నాగరాజు, సంగి శ్రీనివాస్, చేకూరి రాధా, ఏలూరి రామరెడ్డి, మానుపాటి రామచంద్రయ్యలను ఎన్నికయ్యారు. మేము అందరం కూడా ప్రయత్నిస్తాం. రైతుల కోసమే మేము పనిచేస్తామని చెప్పేసి నేను ఉదయపూర్వకంగా ఈ సభా సాక్షిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు PACS చైర్మన్గా చేశాను, డైరెక్టర్గా చేశాను. కాబట్టి మీకు నా గురించి మొత్తం తెలుసు. మీకు నా దగ్గర నేను ఎక్కడ చైర్మన్ ఉన్నా ఏది ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా కరప్షన్ ఉండదు. నా లైఫ్లో కూడా కరప్షన్, ఇంతవరకు కరప్షన్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. కాబట్టి మీ అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు కూడా ప్రతి విషయం రైతులతో మాట్లాడి రైతుల ముందే చర్చించి రైతుల ద్వారానే చేసినాం. కాబట్టి ఈసారి కూడా అదే విధంగా జరుగుతుంది. పోయిన చైర్మన్ గారు మన భిక్షం గారు కూడా ఇంతకుముందు చెప్పిండ్రు. ఆయన ప్రక్రియలో కూడా చాలా డెవలప్ అయింది, చాలా మంచిగా చేశారు. అదేవిధంగా ఇంతకుముందు మేము రాకముందుకు, నేను దీనికి చైర్మన్ కాకముందుకు ఇది లాస్లో ఉండేది. తర్వాత మేము 3 కోట్ల రూపాయలు మన రుణమాఫీ చేసి తర్వాత లాభాల్లో తీసుకొచ్చినాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ మన గుండాల PACS చాలా బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు మన దగ్గర గుండాల్లో 3 ఉండేటివి, వయబుల్ లేదని చెప్పేసి అన్నిటిని తీసేసి ఒకటే ఉంచడం జరిగింది. కాబట్టి దయచేసి రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ అవసరం వచ్చినా, ఏ ఆపద కలిగినా, ఏదైనా మీకు అన్యాయం జరిగినా కూడా, అన్యాయం అనిపించినా నన్ను సంప్రదించండి. తప్పకుండా మీకు జరిగిన అన్యాయాన్ని నేను ఏదో విధంగా తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. వారి సహకారంతో మన ఆలయానికి సంబంధించి 8 PSC సెంటర్లు ఈరోజే అన్నీ కూడా అనౌన్స్ చేసుకొని ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యత తీసుకోవడం చాలా సంతోషం. అందులో సీనియర్ నాయకుడు నాకన్నిటికీ ముందుండి నా ఎమ్మెల్యే గెలుపు, నా ఒక్క ఎమ్మెల్యే కాదు, ఆయన ఏ ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తే ఆ ఎమ్మెల్యే గెలిచే అంత పెద్ద రాష్ట్ర నాయకుడు ఇవాళ ఈ బాధ్యత చేపట్టడం చాలా సంతోషం. ఇది మొదటి మెట్టు అయితేనే ఒక్కొక్క మెట్టు మనం కట్టుకుంటూ పోతాం. కాబట్టి తప్పకుండా ఫస్ట్ మొదటి మెట్టు ఎక్కాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పెద్దలు, సీనియర్ నాయకులు, తండ్రి సమానులు అండెం సంజీవరెడ్డి గారికి, అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు సేవలు అందించి 4 కోట్ల నుంచి సుమారు 4 గంటలు అంటే 12 కోట్ల పైన బ్యాంకును ఆదాయం చేసి ఆయన ఈ బ్యాంకుకి సేవలు అందించాల్సి ఉండే. ఆయన చేతి మీద పెట్రోల్ బంక్ కూడా, అక్కడ గోదాం కూడా ఓపెన్ చేసేది ఉండే. సరే, ఏదేమున్నా మళ్ళీ అందరం కుటుంబ సభ్యులుగా మిగతా డెవలప్మెంట్ కార్యక్రమం ముందుకు తీసుకుపోదాం. మా సోదరిమణి అక్క విమలా వెంకటేశ్వర గారు, చైర్మన్ గారు, నా మిత్రుడు సోదరుడు గిరిగౌడ్ గారు ఇన్ని సంవత్సరాలు మా వెంటనే ఉండి నాతో పాటు కూడా మండల పార్టీగా సేవలు అందించి సర్పంచ్గా, మండల పార్టీగా, ఇప్పుడు
డైరెక్టర్గా బాధ్యత స్వీకరించిన మా ఏలూరు రామన్న గారికి, మా మాజీ సర్పంచ్ అన్న ప్రకాష్ అన్న గారికి, ఇప్పుడు నూతనంగా చైర్మన్ కూడా యూనమస్ అయింది కాబట్టి మీ అందరి పక్షాన అభినందన తెలియజేస్తూ, ముఖ్యంగా నూతన ఉత్తేజంతో మా ఇమిడి దశరథ్ అన్న గారు కూడా బాధ్యత స్వీకరించి మండల పార్టీగా అన్ని గ్రామాలను కలుపుకొని గ్రామ శాఖలు కంప్లీట్ చేసినటువంటి మా పెద్దన్నకు, వేదిక మీద నుండి డైరెక్టర్లకు, మా జెడ్పీటీసీ గారికి, అదేవిధంగా ఇంకా సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు అందరికీ, మా రైతన్నలకు, ముఖ్యంగా మా మీడియా మిత్రులకు మంచి పాజిటివ్ తీసుకున్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ అందరి ఆశయంతో ప్రజాపాలన వచ్చిన తర్వాత రైతులకు ఏ విధంగా పెద్దపీట వేస్తున్నాం. తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం ఇచ్చినప్పుడు ఆ 9.5 సంవత్సరాలు రైతులకు ఎంత లబ్ధి అయింది, మీ అందరి సహాయ సహకారంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న సహకారంలో రైతులకు ఏ రకంగా అభివృద్ధి అయిందో మీ అందరూ తెలుసు. అయినా చెప్పాల్సిన బాధ్యత నాది. ధనిక రాష్ట్రంలో 9.5 సంవత్సరాలుగా రైతులకు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చింది కేటాయించింది 2,80,000 కోట్లు అయితే, మనము కనీసం 25 నెలల్లో 2.5 సంవత్సరాలనే 1,67,744 కోట్లు, అంటే వాళ్ళు 10 ఏళ్ళు చేసింది మనం 2 ఏళ్లలో ఇచ్చినాం. రైతులకు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతుకి ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతు బీమా కావచ్చు, వాళ్ళు 10 సంవత్సరాలు ఇచ్చిన డబ్బులు మనం 2 ఏళ్లలో డబ్బులు ఇస్తున్నాం. మనం వరి కొనుగోలు చేసిన 2 రోజులకే డబ్బులు ఇస్తున్నాం. ఇక పండించిన ప్రతి గింజ. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PSES నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం PSES నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లేలయ్య హాజరై నూతనంగా నియమితులైన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట మండల PSES చైర్మన్గా చీర శ్రీశైలంతో పాటు నూతన పాలక మండలి సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే బీర్లేలయ్య నూతన పాలకవర్గ సభ్యులను శాల్వలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్లేలయ్య మాట్లాడుతూ సహకార సంఘాలు రైతులు అభివృద్ధికి వెన్నుముఖం లాంటివన్నారు. రైతులకు అవసరమైన రుణాలు, విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలను సకాలంలో అందించడంలో PSES కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని, సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. నూతన పాలకవర్గం రైతులను విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా పనిచేయాలని, ప్రతి రైతుకు సహకార సంఘం ద్వారా అందే సేవలను మరింత మెరుగుపరచాలని సూచించారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సహకార శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు. గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో తల్లి సోనియమ్మ మిగులు బడ్జెట్ ఇస్తే కనీసం రైతులకు ఎక్కడ కూడా ఆదుకున్న పాపాన పోలే. మరి 1 లక్ష రూపాయల రుణమాఫీ కోసం 4 దఫాలుగా రుణమాఫీ చేసే చరిత్ర వాళ్ళదైతే, మరి మన ప్రియతమ నాయకుడు, మన భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో తెలంగాణలో ప్రజాప్రభుత్వం రావాలి, ప్రజాప్రభుత్వం రాగానే రైతన్నలకు రుణమాఫీ చేస్తాను ఏదైతే మాట ఇస్తే, ఆ రాహుల్ గాంధీ గారి మాటను మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న శిలాశాసనంగా పరిగణించి ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన ప్రజాప్రభుత్వాన్ని, మన రేవంత్ అన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ కాలే. 2 లక్షల రుణమాఫీ తెలంగాణలో 25 లక్షల మంది రైతన్నలకు 21,600 కోట్లతోటి రుణమాఫీ చేసే చరిత్ర మన ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నది. 10 సంవత్సరాల ధనిక రాష్ట్రంలో రైతన్నలకు వాళ్ళు ఎక్కడ కూడా సబ్సిడీలు కానీ రైతులకు పెద్దపీట వేయలే. 10 ఏళ్లలో వాళ్ళు ఖర్చు చేసింది రైతుల కోసం 2,85,000 కోట్లు అయితే, మనం వచ్చిన 2 సంవత్సరాల్లోనే 1,65,774 కోట్లు. అంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేసింది కూడా మనం 2 సంవత్సరాలు చేసినాం. సగటున నెలకు వాళ్ళు 25 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే 25,000 కోట్లు వేస్తే
మనం నెలకు 5,000 కోట్లు రైతులకు చేస్తున్నాం. అంటే ఇది ప్రజాప్రభుత్వం. రాజకీయ నాయకులుగా బీఆర్ఎస్ బీజేపీ మరి రైతుల మీద ముసలి కన్నీరు కాల్చి మనం ఒడ్లను ఐకేపీ సెంటర్లు పిఎస్సి సెంటర్లతో కొనుగోలు చేస్తుంటే ప్రభుత్వం నుంచి మంచి పేరు వస్తుందని చెప్పి వాళ్ళు 10 ఏళ్ళు చేయని పాలనను 2 ఏళ్లలో చేసి చూసాం. కాబట్టి వాళ్ళ ప్రభుత్వానికి మనకు తేడా ఉంది. వాళ్ళు ఒడ్లు కొనుగోలు చేస్తే నెల వరకు కూడా పైసలు ఇవ్వకపోయేది. మనం కొనుగోలు చేసే 2 నెలల్లోనే ఇస్తున్నాం. ఇలా ఐకేపీ సెంటర్లు ఎక్కువ ఓపెన్ చేసినాం, మన పిఎస్సి సెంటర్లతో ఎక్కువ కొనుగోలు చేసినాం. రాబోయే రోజుల్లో కూడా ఈ బ్యాంకు సేవలు విస్తరించాలి. తెలంగాణలో యారుట పుణ్యక్షేత్రం మొదటి తిరుపతిగా ఉంది కాబట్టి ఇప్పుడున్నటువంటి డైరెక్టర్లు, మీ చైర్మన్ గారు అందరూ కూడా సమిష్టిగా రైతు సేవలు ఉండాలి. రైతులకు సబ్సిడీ ఇవ్వాలి. రైతులకు యూరియా బస్తాలు కానీ డిఎఫ్ బస్తాలు కానీ అందుబాటులో తెచ్చి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని సభ్యత్వాలు పెంచాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇంకా 3 బ్యాంకులు ఉన్నాయి కాబట్టి కొంత ఆలస్యమైన ఈ పిఎస్సి సెంటర్లో తెలంగాణలో యారుటను నెంబర్ 1 ఉంచడానికి నా బాధ్యతగా నేను ముందుంటాను తెలియజేస్తూ, మీ బిడ్డగా ఏదైతే ఆస్వాదించిందో అదే ఆశయంతో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చేసే దశగా ముందుకు పోదాం. తప్పకుండా ఈ బ్యాంకును ఒక మోడల్ బ్యాంకుగా సభ్యత్వాలు పెంచి అవసరమైన మేరకు అర్హులందరికీ కూడా రుణాలు ఇచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే ఫలాలను కూడా రైతులకు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, సన్న ఓట్లను ప్రోత్సహించి బోనస్ తీసుకునే విధంగా నూతన వరి వంగడాలు, నూతన వ్యవసాయ పద్ధతులను కూడా మీ బ్యాంకు రోడ్ మోడల్గా చేయాలని మరొకసారి నూతనంగా ఎంపికైన చైర్మన్ కు, డైరెక్టర్లకు, ఇక్కడ వచ్చినటువంటి మన గౌరవ చైర్మన్ గారికి, కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు, నా రైతన్నలకు పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్. సభ్యులందరికీ అవసరమైన అన్ని సేవలను పారదర్శకంగా నిర్వహిస్తానని ఎటువంటి బంధుప్రీతికి కానీ ప్రలోభాలకు కానీ ఒత్తిడికి కానీ గురి కాకుండా సహకార సంఘాల చట్టము 1964 మరియు సంఘం బైలా ప్రకారము నడుచుకుంటానని మరియు సంఘం అభివృద్ధికి త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎటువంటి బంధు ప్రీతి కానీ ప్రలోభాలకు కానీ ఒత్తిడి కానీ గురి కాకుండా సహకార సంఘం చట్టం 1964 మరియు సంఘం బైలా ప్రకారం నడుచుకుంటానని, సంఘ అభివృద్ధి కొరకు త్రికరణ శుద్ధిగా పాటుపడతానని దైవ సాక్షిగా, ఆ లక్ష్మణస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తూ యాదృట బ్యాంక్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి సహకారం, గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వర సహకారం తీసుకొని ఆలయంలో యాదృట బ్యాంకును అత్యధిక అభివృద్ధి చేసి నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. కూడా ఏ రకంగా ఎంపీగా కొనసాగినో ఈ యొక్క పార్లమెంట్ సంఘాన్ని కూడా సభ్యత్వాలు అనేక కొనసాగించి అభివృద్ధి పాలనలో ప్రయాణించి రైతులకు ఎల్లవేళ నేను ముందుంటానని చెప్పి మోతే మండలంలో సుమారు 7 గ్రామాలకు అభివృద్ధి నిధులు రాకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని సర్వారం సర్పంచ్ నరేష్ ఆరోపించారు. ఈ రోజు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి మాట్లాడారు. ప్రభుత్వ ప్రజాపాలన పేరిట కార్యక్రమాలు చేపడుతున్న స్థానికంగా అధికారులు తమపై రాజకీయ ఒత్తిడి పెంచుతున్నారని మండిపడ్డారు. మోతే మండలంలో సుమారు 7 గ్రామాలకు అభివృద్ధి నిధులు రాకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని సర్వారం సర్పంచ్ నరేష్ ఆరోపించారు. ఈ రోజు మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన తెలిపి మాట్లాడారు. ప్రభుత్వం ప్రజాపాలన పేరిట కార్యక్రమాలు చేపడుతున్న స్థానికంగా అధికారులు తమపై రాజకీయ ఒత్తిడి పెంచుతున్నారని మండిపడ్డారు. నిధులను విడుదల చేయకుండా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని విమర్శించారు. జిల్లా అధికారులు జోక్యం చేసుకునే సమస్యను పరిష్కరించాలని, లేని పక్షంలో నిరసన దీక్ష చేపడతామని స్పష్టం చేశారు.
తమ గ్రామాలకు రావాల్సిన ఎన్ఆర్జీఎస్ నిధులు, మెటీరియల్స్, పేమెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కక్ష సాధింపుల చర్యలు మానుకొని గ్రామాల అభివృద్ధికి సహకరించాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు సర్పంచులు పాల్గొన్నారు. 7 గ్రామాల అభివృద్ధికి అడ్డుకట్ట వీడాలి. 7 గ్రామాలపై అడ్డుకట్ట మాపై చూపిస్తున్న వివక్షను వెంటనే ప్రభుత్వ అధికారులు మాపై చూపిస్తున్న ఒత్తిడిని వెంటనే విరమించుకోవాలి. మాపై ప్రభుత్వ అధికారులు ఒత్తిడి చేస్తున్న వెంటనే మా గ్రామానికి అభివృద్ధి నిధులు మాకే కేటాయించాలి. మా గ్రామానికి అభివృద్ధి నిధులు మా గ్రామ అభివృద్ధి నిధులు గ్రామ పంచాయతీలో సిసి రోడ్ల నిర్మాణానికి ఇప్పుడు అది అడుగుతున్నాం. దాంట్లో ఇప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్ల మీద నీరు నిలిచినా కానీ ఇక అడగడితే ఏం పట్టించుకోవట్లేదు సార్. అది సార్ మోతి మండల ఎంపీ ఆఫీస్ దగ్గర సర్వారం సర్పంచ్గా నేను ఈ అమరనిరాహార దీక్ష చేయడానికి కారణం, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రజాపాలన అని చెప్పేసి ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ కూడా మా మండలంలో దాదాపు 7 నుంచి 9 గ్రామాల మీద ప్రత్యేకంగా వివక్షత చూపించి అభివృద్ధి నిధులను ఆపి అధికారుల ద్వారా మాపై బెదిరించడం జరుగుతుంది. దీనికి నిరసనంగా ఈ రోజు నుంచి దీక్ష చేయాలని నిర్ణయించి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో వేజ్ స్పీకర్ దాదాపుగా మా గ్రామంలో 2000 జనాభా ఉన్నప్పటికీ మాకు ఎన్ఆర్జీఎస్ నిధులు, మెటీరియల్ పేమెంట్ కేటాయించాల్సి ఉండగా 22 గ్రామాలకు కేటాయిస్తున్నారు కానీ మా 7 గ్రామాలకు కేటాయించట్లేదు. అదేంటి సార్ అని చెప్పి ఎంప్లో గాని అడగగా మండల యూనిట్ గా తీసుకొని మీ గ్రామాలకు కేటాయించట్లేదు, ఒకవేళ వస్తే 2 విడతలు రావచ్చని చెప్పారు. 2 విడత కూడా అదే 22 గ్రామాలకు ఇచ్చారు. అదేం సార్ 2 విడతల వరకు అంటే ఇప్పుడు విడతలు కాదు, మీరు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడండి, లేకుంటే మీ మండల నాయకులు ఎవరైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి, మీకు మేము చెప్పాలన్నా ఖచ్చితంగా రాజకీయ వివక్షత జరుగుతుంది, మీ పైన ఒత్తిడి ఉంది, మేమేం చేయలేకపోతున్నాం సర్పంచ్ గారు అని చెప్పేసి సమాధానం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిధులు లేనప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధుల నుంచి గ్రామంలో పారిశుద్ధ్య పనులైనా సరే, డ్రైనేజీ పనులు చేద్దామని చెప్పేసి మల్టీపర్పస్ వర్కర్లను పెట్టుకొని పని చేపిస్తుంటే వాళ్ళని పని చేయొద్దని చెప్పేసి వెనక నుంచి బెదిరించి వాళ్ళని పని చేయకుండా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మాకు అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులను ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయనియట్లేదు, వీళ్ళు నిధులు కేటాయించట్లేదు. మరి మేము అప్పటి 7 సర్పంచులు గెలిచి ఈ మండలంలో ఆ గ్రామాలు మాకు ఎంతో నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు మేము ఏ విధంగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే ఒక చిన్న బాధతోనే ఈ రోజు దీక్ష చేయాలని ఈ రోజు నుంచి నిర్ణయించడం జరిగింది. మాకు ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందులు భవిష్యత్తులో పెట్టమని చెప్పేసి మండల అధికారి అయితే జిల్లాధికారులు హామీ ఇచ్చే వరకు ఈ దీక్ష విరమించబోమని కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి, మాకు ఇబ్బంది గురవుతుందని చెప్పేసి మా మండల పార్టీ లీడర్ అయితే మాకు సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ మద్దతు మేము గెలిచినాం కాబట్టి మా మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ కూడా రీసెంట్ గా ఒక నెల రోజుల క్రితం ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి మాజీ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారి దగ్గర మా సమస్యలన్నీ చెప్పడం జరిగింది. అప్పుడు కలెక్టర్ గారు డిపిఓ గారికి ఆదేశాలు ఇచ్చి పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పారు. అయినప్పటికీ కూడా మార్పు ఏ మాత్రం కూడా మార్పు లేదు, ఇంకెక్కువనే ఒత్తిడి పెడుతున్నారు. కానీ ఎట్టు పరిస్థితుల్లో మీరు జెండాలు కప్పుకోవాలి, జెండాలు మోస్తేనే మీకు న్యాయం జరుగుతుంది, అప్పటి వరకు మీరు పెట్టిన డబ్బులకి వడ్డీలు రావని చెప్తున్నారు. మేము డబ్బులు పెట్టింది వడ్డీల కోసం అనేది ఒక వడ్డీల బేరం కిందకి తీసుకెళ్ళకపోవడం జరుగుతుంది. ఇక్కడ రాజకీయ పార్టీల ద్వారా మాకు ఎక్కువ ఒత్తిడి జరుగుతుంది. ఇక్కడ గ్రామ పంచాయతీ అభివృద్ధిలో రాజకీయ పార్టీలకు సంబంధం ఏందో మాకు అర్థం కావడం లేదు. మోతి మండల ఎంపీ ఆఫీస్ దగ్గర సర్వారం సర్పంచ్గా నేను ఈ అమరనిరాహార దీక్ష చేయడానికి కారణం, మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే ప్రజాపాలన అని చెప్పేసి ఎన్నో ప్రోగ్రాం చేస్తున్నప్పటికీ కూడా మా మండలంలో దాదాపు 7 నుంచి 9 గ్రామాల మీద ప్రత్యేకంగా వివక్షత చూపించి అభివృద్ధి నిధులను ఆపి అధికారుల ద్వారా మాపై బెదిరించడం జరుగుతుంది. దీనికి నిరసనంగా ఈ రోజు నుంచి దీక్ష చేయాలని నిర్ణయించి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో వేజ్ స్పీకర్ దాదాపుగా మా గ్రామంలో 2000 జనాభా ఉన్నప్పటికీ మాకు ఎన్ఆర్జీఎస్ నిధులు, మెటీరియల్ పేమెంట్ కేటాయించాల్సి ఉండగా 22 గ్రామాలకు కేటాయిస్తున్నారు కానీ మా 7 గ్రామాలకు కేటాయించట్లేదు. అదేంటి సార్ అని చెప్పి ఎంప్లో గాని అడగగా మండల యూనిట్ గా తీసుకొని మీ గ్రామాలకు కేటాయించట్లేదు, ఒకవేళ వస్తే 2 విడతలు రావచ్చని చెప్పారు. 2 విడత కూడా అదే 22 గ్రామాలకు ఇచ్చారు. అదేం సార్ 2 విడతల వరకు అంటే ఇప్పుడు విడతలు కాదు, మీరు ఏమైనా ఉంటే ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడండి, లేకుంటే మీ మండల నాయకులు ఎవరైనా ఉంటే సెటిల్మెంట్ చేసుకోండి, మీకు మేము చెప్పాలన్నా ఖచ్చితంగా రాజకీయ వివక్షత జరుగుతుంది, మీ పైన ఒత్తిడి ఉంది, మేమేం చేయలేకపోతున్నాం సర్పంచ్ గారు అని చెప్పేసి సమాధానం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నిధులు లేనప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధుల నుంచి గ్రామంలో పారిశుద్ధ్య పనులైనా సరే, డ్రైనేజీ పనులు చేద్దామని చెప్పేసి మల్టీపర్పస్ వర్కర్లను పెట్టుకొని పని చేపిస్తుంటే వాళ్ళని పని చేయొద్దని చెప్పేసి వెనక నుంచి బెదిరించి వాళ్ళని పని చేయకుండా వాళ్ళకి జీతాలు ఇవ్వాలని మాకు అధికారుల ద్వారా ఒత్తిడి చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధులను ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేయనియట్లేదు, వీళ్ళు నిధులు కేటాయించట్లేదు. మరి మేము అప్పటి 7 సర్పంచులు గెలిచి ఈ మండలంలో ఆ గ్రామాలు మాకు ఎంతో నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు మేము ఏ విధంగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే
ఒక చిన్న బాధతోనే ఈ రోజు దీక్ష చేయాలని ఈ రోజు నుంచి నిర్ణయించడం జరిగింది. మాకు ఏ రకమైన ఇబ్బందులు పెడుతున్నారో ఆ ఇబ్బందులు భవిష్యత్తులో పెట్టమని చెప్పేసి మండల అధికారి అయితే జిల్లాధికారులు హామీ ఇచ్చే వరకు ఈ దీక్ష విరమించబోమని కూడా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. హెడ్లైన్స్ మరోసారి. కారుణ్య నియామక పత్రాలు అందజేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రెవెన్యూ శాఖలో 3కి ఉద్యోగ అవకాశం. ఎయిడ్స్ సోకిన వారు భయపడకుండా క్రమం తప్పకుండా మందులు వాడాలి. నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. ఆలేరు సహకార సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ప్రభుత్వ విప్ వీలయ్య సూచన. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు సమావేశం. ఆలేరు మున్సిపాలిటీలో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించిన బీజేపీ జిల్లా ఎస్ఐఆర్ కన్వీనర్ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్. విద్యతోనే ఏదైనా సాధ్యం. ప్రభుత్వ విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రకటన. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా చారిత్రాత్మకం. ఖమ్మంలో రేవంత్ రెడ్డి ఆశీర్వాద సభ రైతు భరోసా చివరి పంపిణీ సందర్భంగా జగన్నాథపురం రైతు వేదికలలో పాల్గొన్న కొత్వాల. మిస్డ్ కాల్ అభియాన్ మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించాలి. నీలం పద్మ కృష్ణవేణి వెల్లడి. గుండాల మండలం పిఎస్సిఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీరయ్య. యాదగిరిగుట్ట పిఎస్సిఎస్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం పాల్గొన్న ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే వీరయ్య. రాజకీయ కక్షలతోనే ప్రతిపక్ష సర్పంచ్ల గ్రామాల అభివృద్ధి అడ్డుకట్ట. సర్వారం సర్పంచ్ నరేష్ వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.